వేకువ వాక్యము వేకపు ఓడు కొరకై ఉదయకాల సమయంలో యోనా గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఇది యోనా చెప్తున్న మాట, ప్రార్థన. యోనా ఒక ఇంటిలోనో, వాహనములోనో, ఓడలోనో, ఆకాశములోనో, భూమిలో ఉండి మాట చెప్పట్లేదు, కానీ ఒక చేప కడుపులో ఉండి ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి చేప కడుపులోకి వెళ్ళటం ఎంత ఆశ్చర్యం! వెళ్తే బ్రతకటం ఇంకెంత ఆశ్చర్యం! ప్రార్థన చేసుకొని బయటికి రావటం ఇంకా ఎంత ఆశ్చర్యం! దేవుడు ఒక్కడు మాత్రమే ఇలాంటి అద్భుత కార్యాలు చేయగలడు. యోనా కడుపులో, ఆ చేప కడుపులో, ఆ భయంకరమైన మత్స్యము కడుపులో ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట మనకేం నేర్పిస్తుందంటే, యోనా చేప కడుపులో నుంచి బయటకు రాగలిగినప్పుడు నీవు నీ సమస్యల నుంచి రాలేవా? నీ సమస్యలు ఆ చేప కంటే పెద్దవి కాదు, నీ కష్టాలు ఆ పెద్ద మత్స్యము కంటే అంత గొప్పవి కావు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అది చాలా గొప్ప మత్స్యం అనుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యోనా గ్రంథం అంతా కూడా మనం చూస్తే యోనాకు వచ్చిన కష్టాలు కానీ సమస్యలు కానీ చిన్నవి కావు, అవి చాలా గొప్పవి లేదా పెద్దవిగా కనపడుతున్నాయి. మొట్టమొదటి మనం చూసినట్లయితే అక్కడ గొప్ప తుఫాను రావటం మనం చూస్తాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే పెద్ద గాలి లేదా గొప్ప గాలి అక్కడ రావటం జరుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, అక్కడ గొప్ప శ్రమ వచ్చింది, గొప్ప కష్టం వచ్చింది, గొప్ప మత్స్యము కూడా వచ్చింది. నువ్వు కూడా గొప్ప చిక్కుల్లో ఉన్నావేమో, గొప్ప కష్టాల్లో ఉన్నావేమో, గొప్ప నష్టాల్లో ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, అది నీ జీవితంలో గొప్పదిగా పెద్దదిగా కనపడవచ్చు, కానీ దేవుని దృష్టికి అది చాలా చిన్నది. ఈ దినాన యోనాను ఎలాగైతే మత్స్యము కడుపులో నుంచి సురక్షితంగా క్షేమముగా బయటకు తీసుకొని వచ్చాడో, నీ సమస్యలో నుంచి, నీ చిక్కుల్లో నుంచి కూడా దేవుడు నిన్ను బయటకు తీసుకువస్తాడు, సురక్షితంగా తీసుకుని వస్తాడు, క్షేమంగా తీసుకుని వస్తాడు. అవి నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన కార్యాలన్నీ కూడా చాలా గొప్ప కార్యాలు. ఆయన చేసే మేలులు, అద్భుతాలు అవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. యోనా జీవితంలో కూడా దేవుడు అదే జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ యోనా అంటున్నాడు, యెహోవా యొద్ద గొప్ప రక్షణ లేదా రక్షణ దొరుకును అంటున్నాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే యోనా గ్రంథం అంతా కూడా మనం చూస్తే మొదటి అధ్యాయం 4వ వచనంలో గొప్ప తుఫాను, మొదటి అధ్యాయం 17వ వచనంలో గొప్ప మత్స్యము, యోనా గ్రంథం 3:3లో గొప్ప పట్టణము. అయితే ప్రియులారా, ఈ గొప్ప సమస్యనే మనం చూస్తున్నాం, కానీ ఇంతకు మించిన గొప్ప దేవుని వైపు నీవు చూడట్లేదు. గొప్ప కష్టాన్ని చూస్తున్నావు, దేవుడిచ్చే గొప్ప విడుదల చూడట్లేదు. గొప్ప శ్రమను చూస్తున్నావు, దేవుడిచ్చే గొప్ప విమోచన నువ్వు చూడట్లేదు. ఆయన యొద్ద నీకు దొరుకుతుంది. ఇది నా మనుషుల యొద్ద ఏమీ దొరకదు, కానీ ఆయన దగ్గర అన్నీ దొరుకుతాయి. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది అంటే, యోనా జీవితంలో నుంచి ఆ రక్షణ అనుభవంలో 7 విషయాలు మనం చూస్తాము. యోబు గ్రంథం 31:20లో గుమ్మములో నాకు సహాయము దొరుకునని. మొట్టమొదట దేవుని దగ్గర సహాయం దొరుకుతుంది, మనుషుల దగ్గర సహాయము దొరకదు. బంధువులు, స్నేహితులు ఎవరి దగ్గరికి వెళ్ళినా 50-50 ఛాన్సెస్ కూడా కాదు, కానీ 99 ఛాన్స్ మాత్రమే ఉంటుంది. నీకు సహాయము దొరకదు, కానీ ఆయన దగ్గర నీకు సహాయము దొరుకుతుంది. ఏ సహాయం కావాలన్నా ఆయన సహాయం చేస్తాడు. నీ చదువులో సహాయమా, నీ ఉద్యోగంలో సహాయమా, నీ పరీక్షల్లో సహాయమా, నీ ఇంటర్వ్యూలో సహాయమా, బిడ్డల విషయంలో సహాయమా, వివాహ విషయంలో సహాయమా, ఆత్మీయ విషయంలో, ఆరోగ్య విషయంలో సహాయమా, లేకపోతే సేవ విషయంలో నీకు సహాయం కావాలా? ఈ ఉదయకాలము ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించు. తప్పనిసరిగా ఇప్పుడే నువ్వు సహాయాన్ని పొందుతావు. రెండవది చూస్తే మత్తయి సువార్త 11:29 చివరి మాట, విశ్రాంతి దొరుకును.
దేనికి విశ్రాంతి? నీ ప్రాణములకు. అలసిపోతున్నావు, కష్టపడుతున్నావు. ఉదయం లేచిన దగ్గర నుంచి సహోదరులు తెల్లవారుజాము నుంచి ఎంతో కష్టము ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్న తర్వాత వారికి పోరాటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. పిల్లలకు ఆహారము, వారికి మరి క్యారేజీలు, ఇంట్లో పనులు, మరి భర్త విషయంలో పనులు, ఇంకా చాలాసార్లు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వారి విషయంలో కూడా ఎన్నో పనులు. అది చాలదన్నట్లు అనారోగ్య సమస్యలు, బలహీనతలు. అంత మాత్రమే కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా మంచిగా ఉంటారంటే కాని దానికి అయిన దానికి మీదకొస్తూ గొడవ పడుతూ, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణము విసిగిపోయినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు విశ్రాంతినిచ్చేవాడు ఉంటున్నాడు. అనగా ఆ సమస్యలు, ఆ బలహీనతలు అవన్నీ కూడా దేవుడు తీసివేసి, అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా విశ్రాంతి కలిగి చేసేటట్లు దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవది మనం చూసినట్లయితే యోహాను సువార్త 16:24, మీ సంతోషం పరిపూర్ణమునట్లు అడుగుడి, మీకు దొరుకును. మూడవది, మీకు సంతోషం దొరుకుతుందని ప్రభు చెప్తున్నాడు. నిజంగా సంతోషము ఎక్కడైనా షాప్లో దొరుకుతుందా? ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందా? ఎక్కడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే షాపుల వాళ్ళు, మార్కెట్ల వాళ్ళు సంతోషము లేకే వారు కష్టంతో వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ ప్రభు దగ్గర సంతోషం దొరుకుతుంది. ఇది ఎలాంటి సంతోషం? మామూలుగా కొద్దిసేపు ఉండి మాయమైపోయేది కాదు. నిరంతరము జీవితాంతం ఉండే సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గర దొరుకుతుంది. నాలుగవది చూస్తే 1 కొరింథీ 9:17, నాకు జీతము దొరుకును అంటున్నాడు. నాలుగవది, జీతాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏంటి జీతము? మనం లోకంలో పనులు చేసుకుంటాం, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తాం, మనకి కొంత జీతం అనేది వస్తుంది. కానీ ఈ జీతము ఊరికినే ఖర్చు అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఒకరు కష్టపడి సంపాదిస్తే ఈ దినాల్లో కనీసం 4 నుంచి 10 మంది దాకా మరి ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ అలాంటి జీతం కాదు దేవుడిచ్చే జీతము. అది ఎప్పుడూ ఖర్చు కాదు, ఎప్పుడూ కూడా ఏమీ పోగొట్టుకొని జీతాన్ని ఆయన నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇది నాలుగవది, నీకు సహాయం దొరుకుతుంది, నీకు విశ్రాంతి దొరుకుతుంది, అంతేకాదు నీకు సంతోషం దొరుకుతుంది, నీకు జీతము కూడా దొరుకుతుంది. ఐదవది మనం చూసినట్లయితే 130వ కీర్తన 4వ వచనంలో, నీ యొద్ద క్షమాపణ దొరుకును. నీ క్షమాపణ దొరకటం ఏంటి? చాలా మందికి అర్థం కాదు. తెలిసి తెలియక ఏదో పొరపాటు చేశావు, ఏదో తప్పు చేశావు, బాధపడుతున్నావేమో. ఈ క్షమాపణ అనేది ఎప్పుడైతే నీకు లభిస్తుందో దేవుని దగ్గర నుంచి, నీలో ఉన్న దిగులు, చింత, భయం అంతా పోగొట్టుకుంటావు. ఒకవేళ దేవునికి విరోధంగా రహస్యంగా పాపం చేశావేమో, ఆ క్షమాపణ లేనప్పుడు ఆ పాపం అనేది నీ జీవితాన్ని పట్టుకునేదిగా ఉంటుంది. అది ఎలాంటి రోగానికి, ఎలాంటి శిక్షకు, ఎలాంటి మరణానికి దారి తీస్తుందో చెప్పలేం. వాటన్నిటి నుంచి తప్పించే గొప్ప ఔషధమే క్షమాపణ. కాబట్టి దేవుడు నీకు క్షమాపణ ఇస్తాడు. మనుషులు నిన్ను క్షమించలేరు, కానీ దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఇది ఐదవది, ఆయన దగ్గర నీకు క్షమాపణ దొరుకుతుంది. ఇప్పుడే క్షమించమని వేడుకో. ఆరోజు చూస్తే 130వ కీర్తన 7వ వచనము చివరి మాట, ఆయన యొద్ద విమోచన దొరుకును. ప్రియులారా, 6వది 7వది, ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది. కాబట్టి ఈ దినాన దేనికోసం ఎదురు చూస్తున్నావు, దేనికోసం ఆశపడుతున్నావు, దేనికోసం కష్టపడుతున్నావు? ఇంకా చివరిగా ఒక మాట అదనంగా చెప్పాలంటే అదే 130వ కీర్తన 7వ వచనం మధ్యలో, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఈ కృప దొరికితే అన్నీ దొరుకుతాయి. కాబట్టి ఇది నాన్న నువ్వు మనుషుల వైపు చూస్తున్నావేమో. అపోస్తల కార్యములు 3:5లో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ వ్యక్తి పేతురు, యోహాను ఇంకా ప్రజలు వస్తుంటే వారి యొద్ద ఏమైనా దొరుకునని లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. ప్రియులారా, నీ దగ్గర ఎక్కడ దొరకదు, కానీ నీకు ప్రభు దగ్గరే దొరుకుతుంది. అయితే ఒకటి, నీకెందుకు దొరకట్లేదంటే ఇంకా నువ్వు అవధేయకరంగా ఉంటున్నావు, నిర్లక్ష్యంగా ఉంటున్నావు, ప్రభువును ప్రేమించట్లా,
ప్రభువును మర్చిపోయావు, వాక్యం చదవట్లా, ప్రార్థన చేసుకోవట్లా, ఆత్మీయ జీవితం పోయింది, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన స్నేహాలు, విశ్వాసులుగా ఉంటూ కూడా ఇతరుల మీద రకరకాలైన మరి కోపాలు, అసూయలు, ఆవేశాలు, నీ సహోదరుని మీద నువ్వు పగబట్టి ఈ దినాన ఎంతో భయంకరంగా నువ్వు ఆలోచిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు దొరకదు. అందుకని యాకోబు 1:8 ప్రభు వలన అట్టి వారికి ఏదైనా దొరుకునని తలంచుకొనరాదు అంటున్నాడు. కాబట్టి ఇది నేను ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇస్తాడు, ఆయన దగ్గర దొరుకుతుంది. ఎలాంటి కష్టాల్లో ఉన్నావు, ఎలాంటి బాధల్లో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావు, గొప్ప చేపలో ఎలాగైతే యోనా బయటకు వచ్చాడో, గొప్ప చిక్కుల్లో నుంచి, గొప్ప సమస్యల్లో నుంచి, గొప్ప కష్టాల్లో నుంచి, గొప్ప భయాల్లో నుంచి ఈరోజు ఇప్పుడే ఉదయమే దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. ప్రార్థనలో ఏకీభవించు, ఆయన ఎందు నమ్మకం ఉంచు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు నూతన కార్యాలు చేస్తూ నిన్ను నడిపించినట్లుగా మీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వాక్యము వేకప్ వర్డ్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని యోనా జీవితంలో ఉన్న మాటను ఆధారం చేసుకొని ప్రభువా, ఆ రక్షణ నుంచి కృప వరకు మధ్యలో దొరికే 7 విషయాలు మాకు గుర్తు చేస్తూ వచ్చారు ప్రభువా. ఇది నా నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఏ చిక్కుల్లో, ఏ సమస్యల్లో, ఏ భయములో, ఏ కష్టములో, ఏ పాపములో చిక్కుకొని ఉన్నారో ప్రభువా, ఇప్పుడే తండ్రి వారికి ఆ రక్షణ అనగా విడుదలతో కూడిన ఆ గొప్ప విమోచన రక్షణ మీరు అనుగ్రహించి మీరే సహాయం చేయమని, తోడుగా ఉండి నడిపించమని, ఈ దినమంతా వీరి పనులు, ప్రయత్నాలు ప్రభువా, ప్రతి ఒక్క పరీక్షలు, ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి నడిపించి మహిమను పొందమని కృతజ్ఞతాస్తుతులు వందనాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఉన్న సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.